వెల్కమ్ టు బర్నింగ్ పాలిటిక్స్. నిత్యం ఖద్దరు నేతల డైలాగ్ వార్తో రణరంగాన్ని తలపించే తెలుగు నేల రాజకీయం రసకందాయంగా మారింది. సై అంటే సై అనే రేంజ్లో సాగుతున్న పొలిటికల్ దంగల్పై ఓ లుక్ వేద్దాం. తెలంగాణపై బీజేపీ అధిష్టానం ఫుల్ ఫోకస్ చేసింది. రానున్న అసెంబ్లీ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్కి ధీటుగా వ్యూహాలు రచిస్తోంది. తాజాగా మరో కేంద్ర మంత్రి పదవిని తెలంగాణకు కట్టబెట్టాలని కమలం పెద్దలు ఆలోచిస్తున్నారు. ఓవైపు ప్రాంతాలు, మరోవైపు సామాజిక వర్గాలు, ఇంకోవైపు సీనియారిటీని లెక్కల్లోకి తీసుకున్నారు. మొత్తంగా ముగ్గురులో ఎవరికో ఒకరికి కేంద్ర మంత్రి పదవిని కట్టబెట్టనున్నారు. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు? తెలంగాణపై బీజేపీ వ్యూహాలు, బీఆర్ఎస్కి ధీటుగా సమాధానాలు, బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని స్టేట్మెంట్స్. తెలంగాణలో బీజేపీకి 4 ఎంపీలు, రాష్ట్రానికి మరో కేంద్ర పదవి, బండి సంజయ్కి పార్టీ బాధ్యతలే, రేసులో అరవింద్, బాపురావు, లక్ష్మణ్. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా వ్యూహాలకు మరింత పదును పెడుతోంది బీజేపీ. ఇప్పటికే బీఆర్ఎస్ కాంగ్రెస్లోని అసంతృప్త నేతలకు గాలం వేస్తూ బలాన్ని పెంచుకునే ప్రయత్నాల్లో ఉంది. అటు క్షేత్రస్థాయిలోనూ పార్టీని బలోపేతం చేసేందుకు బండి సంజయ్ వంటి ముఖ్య నేతలు ర్యాలీలు చేస్తున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్కు బీజేపీయే ప్రత్యామ్నాయమని చెబుతున్న కమలం పెద్దలు రాష్ట్రానికి తాము ఎంతో ప్రాధాన్యతనిస్తున్నామో చెప్పేందుకు మరో కీలక అడుగు ముందుకు వేసినట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి మరో కేంద్ర మంత్రి పదవిని కూడా ఇచ్చే యోచనలో బీజేపీ హైకమాండ్ ఉన్నట్లు స్పష్టమవుతోంది. రెండు 2019 పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో 4 ఎంపీ సీట్లను బీజేపీ గెలిపించింది. సికింద్రాబాద్ నుంచి కిషన్ రెడ్డి, నిజామాబాద్ నుంచి ధర్మపురి అరవింద్, కరీంనగర్ నుంచి బండి సంజయ్, ఆదిలాబాద్ నుంచి సోయం బాపురావు విజయం సాధించారు. యూపీ నుంచి లక్ష్మణ్ రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. వీరిలో కిషన్ రెడ్డి కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రిగా పనిచేస్తున్నారు. బండి సంజయ్ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు. అయితే బండి సంజయ్ నేతృత్వంలో పార్టీ పుంజుకుంటుందనే అభిప్రాయం అధిష్టానం దృష్టిలో ఉంది. దీంతో ఆయన్ను ఎన్నికలు పూర్తయ్యే వరకు రాష్ట్ర అధ్యక్షుడిగానే కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక త్వరలో కేంద్ర మంత్రివర్గ విస్తరణపై జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో తెలంగాణ నుంచి కేంద్ర మంత్రి పదవి ఎవరికి దక్కబోతుందనే టాపిక్ ఇప్పుడు హాట్గానే కొనసాగుతోంది. రాష్ట్రం నుంచి ఇప్పటికే కిషన్ రెడ్డి కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా మరొకరికి సెంట్రల్ క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉందనే ప్రచారం జోరుగా వినిపిస్తోంది. అసలే ఎన్నికల సంవత్సరం కావటం, బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై స్పెషల్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో ఒకవేళ తెలంగాణ నుంచి మరొకరికి అవకాశం కల్పిస్తే ఆ బెర్తు ఎవరికి దక్కబోతుందనేది ఆసక్తిని కలిగిస్తోంది. రాష్ట్రం నుంచి 4 లోక్సభ ఎంపీలు, 1 రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. ఇందులో బీసీ సామాజిక వర్గానికి అవకాశం కల్పించాలని భావిస్తే నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్కు అవకాశం దక్కే ఛాన్స్ ఉంది. కవితను ఓడించిన వ్యక్తిగా కేసీఆర్ ఫ్యామిలీకి ధీటుగా బదులు ఇస్తున్నారనే అంశాలు అరవింద్కు కలిసి వచ్చేవిగా తెలుస్తున్నాయి. ఇక గిరిజన ఆదివాసీ సామాజిక వర్గానికి ఛాన్స్ ఇవ్వాలనుకుంటే సోయం బాపురావుకు బర్తు కన్ఫర్మ్ కావచ్చు. ఇక ఇటీవలే గిరిజన ఆదివాసీ ఓట్లపై బీజేపీ అధిష్టానం ఫోకస్ పెట్టింది.
రాష్ట్రపతి పదవిని గిరిజన మహిళకు కట్టబెట్టింది కూడా. మరో బీసీ నేత లక్ష్మణ్ యూపీ నుంచి రాజ్యసభ సభ్యునిగా కొనసాగుతున్నారు. సీనియారిటీని అనుసరించి అవకాశం కల్పిస్తే గనుక లక్ష్మణ్కు కేంద్ర మంత్రి పదవి దక్కే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతోంది. ప్రస్తుతం లక్ష్మణ్ రాజ్యసభ సభ్యునిగానే కాక బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షుడిగా, బీజేపీ పార్లమెంటరీ బోర్డులో సభ్యుడిగా, పార్టీ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ మెంబర్గా ఉన్నారు. మొత్తంగా కేంద్ర మంత్రివర్గాన్ని విస్తరిస్తే రాష్ట్రం నుంచి ఎవరికి ఛాన్స్ వస్తుందనేది ఉత్కంఠంగా మారింది. కాగా త్వరలో ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలే లక్ష్యంగా కేంద్ర మంత్రివర్గ విస్తరణకు మోదీ, అమిత్ షాలు ప్రణాళికలు చేస్తున్నట్లు చర్చ జరుగుతోంది. మరి కమల పెద్దలు సీనియారిటీకి ప్రిఫరెన్స్ ఇస్తారా లేక సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తారా అనేది వేచి చూడాలి. కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ కాంగ్రెస్లో బలమైన లీడర్. కానీ మునుగోడు ఎన్నిక తర్వాత సీన్ మారింది. స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉండే కోమటిరెడ్డి కాస్త కోవర్ట్ రెడ్డి అనే ఆరోపణలను మూటగట్టుకున్నారు. ఆ సమయంలో ప్రత్యర్థులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు వెంకటరెడ్డి. అయితే ఇంతలోనే ఆ నోటి మాటలు గోడకు వాల్ పోస్టర్లుగా మారాయి. ఏకంగా కోమటిరెడ్డి కోవర్టు వెంకటరెడ్డి అనే వాల్ పోస్టరు ఇప్పుడు కాంగ్రెస్లో హాట్ టాపిక్గా మారింది. ఇంతకీ ఆ పోస్టర్లు వేసింది ఎవరు? నల్లగొండ జిల్లాలో పోస్టర్ల కలకలం. వెంకటరెడ్డి కోవర్ట్ అంటూ వాల్ పోస్టర్లు, నిఖార్సైన కార్యకర్తల ఆవేదన అంటూ రాతలు, వెంకటరెడ్డికి 13 ప్రశ్నలతో పోస్టర్లు. కాంగ్రెస్ లేక బీఆర్ఎస్ నేతలే అంటించారని అనుమానం. పోస్టర్లు వెలియడంతో హస్తల్లో హాట్ టాపిక్. మునుగోడు ఉప ఎన్నికల వేళ నల్లగొండ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాజకీయాలపై కోవర్టు ఆరోపణలు విస్తృతంగా ప్రాచుర్యం పొందాయి. బీజేపీ తరపున పోటీ చేసిన ఆయన సోదరుడు రాజగోపాల్ రెడ్డి ఓడిపోవడానికి పరోక్షంగా దోహదపడ్డాయి. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, మంత్రి కేటీఆర్ ఈ ఆరోపణలు మునుగోడు ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లారు. ఈ ఆరోపణలు కాంగ్రెస్ కంటే బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి గెలుపుపై బాగా ప్రభావం చూపాయి. గెలుపు అంచుల వరకు వచ్చి ఓడిపోవడానికి కొంత కారణమయ్యాయి. తాజాగా ఇవే ఆరోపణలు నల్లగొండ పొలిటికల్ తెరపైకి వచ్చాయి. ఆస్ట్రేలియా పర్యటనకు పోయి ఎలక్షన్ అయినాక బాగా తిరిగి అప్పుడు వస్తారట. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనం? కాంగ్రెస్ బీజేపీ ఒకటేని అర్థమవుతుందా లేదా? అన్న కాంగ్రెస్ ఎంపీ ఈయననేమో బీజేపీలో ఈరోజు జరిగిన ఎమ్మెల్యే, నిన్నటిదాకా ఉన్న ఎమ్మెల్యే. మరి ఆయన పేరు కోమటిరెడ్డి, ఈయన పేరు కోమటిరెడ్డి. అందుకే నేను అంటా ఉన్నా, వీళ్ళిద్దరు కోమటిరెడ్డిలు కాదు, కోవట్టు రెడ్డిలు. కోవట్ ఆపరేషన్ చేసి ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ వాళ్ళతో సంసారం చేసే వాళ్ళని ఏమంటారు? ఇక నేనేమంటలేను. ఈ చిల్లర రాజకీయం మునుగోడు ప్రజలకు మనం చెప్పాల్సింది ఈ చిల్లర రాజకీయం. తాజాగా కోవర్ట్ వెంకటరెడ్డి అంటూ నల్లగొండ జిల్లాలో ఎంపీ కోమటిరెడ్డికి వ్యతిరేకంగా నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తల పేరుతో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇందులో ఎంపీకి 13 ప్రశ్నలను సంధించారు. ఇవి ఇప్పుడు కాంగ్రెస్లో కలకలం రేపుతున్నాయి. ఈ పోస్టర్లు నల్లగొండ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. హైదరాబాద్ విజయవాడ 65వ జాతీయ రహదారిపై నకిరేకల్ మండలం చందంపల్లి దగ్గర ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై గుర్తు తెలియని వ్యక్తులు ఈ పోస్టర్లు అంటించారు. కాంగ్రెస్ పార్టీ చేసిన డిజిటల్ సభ్యత్వం ఉందా అని ప్రశ్నిస్తూ సొంత గ్రామంలో సర్పంచ్, ఎంపీటీసీలను గెలిపించుకోలేని అసమర్థుడు అని పేర్కొన్నారు. సొంత సోదరుణ్ణి నార్కెట్పల్లిలో జెడ్పీటీసీగా ఎందుకు గెలిపించుకోలేదని
నకిరేకల్ మున్సిపాలిటీలో 2 కౌన్సిలర్లను కూడా గెలిపించుకోలేకపోయాడని విమర్శించారు. సొంత సోదరుణ్ణి గెలిపించుకోలేని వెంకట్రెడ్డి ఎలా స్టార్ట్ క్యాంపెయినర్ అవుతాడని ప్రశ్నించారు. మునుగోడు ఉప ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వడంతో పాటు మద్దతు ఇచ్చిన నకిరేకల్ నియోజకవర్గానికి చెందిన మండల పార్టీ అధ్యక్షులను ఎందుకు పార్టీ నుంచి సస్పెండ్ చేయడం లేదని ప్రశ్నించారు. అధిష్టానం జారీ చేసిన షోకాజ్ నోటీసులను చెత్తబుట్టలో వేసిన నువ్వు అధిష్టానాన్ని అగౌరవపరచలేదా అంటూ ప్రశ్నించారు. నల్గొండ జిల్లాలో పార్టీ నాశనం కావడానికి కారణం ఎవరు, నువ్వు కాదా అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి 13 ప్రశ్నలు సంధించి టార్గెట్ చేశారు. ప్రస్తుతం కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై నల్గొండలో వెలిసిన ఈ పోస్టర్లు స్థానికంగా ఆసక్తికర చర్చకు కారణంగా మారాయి. ఈ పోస్టర్లు వేసిన వారు ఎవరు అన్న దానిపై ప్రస్తుతం స్థానికంగా చర్చ జరుగుతోంది. నల్లగొండలో తీవ్ర చర్చ జరుగుతున్న ఈ పోస్టర్ల వ్యవహారం ఎవరి పని అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈ విషయం కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో కాంగ్రెస్కు దూరమైన కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటీవలే పార్టీ ఇన్ఛార్జిగా మాణిక్రావు ఠాక్రే బాధ్యతలు చేపట్టాక మళ్లీ దగ్గరయ్యారు. గాంధీ భవన్కు వచ్చారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డితో ముచ్చటించారు. ఇలాంటి తరుణంలో నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్త పేరుతో పోస్టర్లు వెలువడం కలకలం రేపింది. నిజంగా ఇది కాంగ్రెస్ కార్యకర్త పనా లేక బీఆర్ఎస్ నేతలు కావాలని ఇలా వేయించారా అన్న అనుమానాలు కాంగ్రెస్లో వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ పోస్టర్లు మునుగోడు అభ్యర్థి పాల్వాయి స్రవంతి అనుచరుల పనై ఉండొచ్చని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. మరికొందరు బీఆర్ఎస్ నేతలు లేదా మంత్రి జగదీష్ రెడ్డి అనుచరులు ఇలా పోస్టర్లు వేయించి ఉంటారని పేర్కొంటున్నారు. ఏది ఏమైనా 3 నెలల తర్వాత ఎంపీ వెంకటరెడ్డిపై మళ్లీ కోవర్టు పోస్టర్లు వేయడం ఇటు కాంగ్రెస్ను అటు కోమటిరెడ్డి అనుచరులను కలవరపెడుతోంది. దీనిపై మరి కోమటిరెడ్డి ఏ విధంగా స్పందిస్తారో చూడాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎర్ర జెండాకు చెక్కు చెదరని ఓట్ బ్యాంక్ ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో కొన్ని ప్రాంతాల్లో కామ్రేడ్ల ఓట్లు గెలుపును సైతం డిసైడ్ చేస్తాయి. తెలంగాణలో దాదాపుగా 3 జిల్లాల్లో కమ్యూనిస్టులకు విక్టరీని డిసైడ్ చేసే సత్తా ఉంది. అటు ఏపీలోనూ కొన్ని జిల్లాల్లో ఎర్ర జెండా ప్రభావం ఉంది. అయితే తెలంగాణలో కామ్రేడ్ల స్నేహబంధం బీఆర్ఎస్తో ఉంటే ఏపీలో మాత్రం టీడీపీతో ఉంది. ఇప్పుడు బీఆర్ఎస్ ఏపీలోకి వెళ్లటంతో ఎర్ర జెండా గులాబీ వైపు ఉంటుందా, పసుపు పార్టీకే జై కొడుతుందా అనేది అందరి మెదడులో మెదులుతున్న ప్రశ్న. ఎర్ర జెండాకు చెక్కు చెదరని ఓటు బ్యాంక్. తెలంగాణలో బీఆర్ఎస్తో కామ్రేడ్స్ ప్రయాణం. మునుగోడు బూషుతో ఫామ్లోకి రెడ్ లీడర్లు. ఏపీలోనూ టీడీపీతో సిపిఐ స్నేహబంధం. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో కామ్రేడ్ రూటుపై సందేహాలు. కమ్యూనిస్టులు నమ్మిన సిద్ధాంతం కోసం ఎవ్వరి ముందు తలవంచిన నైజాం వారి సొంతం. తాజాగా తెలంగాణలో కమ్యూనిస్టులు బీఆర్ఎస్తో నడిచేందుకు సిద్ధమయ్యారనే వాదనలకు మరింత బలం చేకూరుతోంది. మొన్న మునుగోడు ఉప ఎన్నికల్లో గులాబీ పార్టీకే తమ మద్దతు ఉంటుందని కారుతోనే కలిసి ప్రచారం చేశారు. అదే సమయంలో బీజేపీనే తమ ప్రత్యర్థి అని ప్రతిసారి మాటల తూటాలు పేల్చేశారు.
వచ్చే సాధారణ ఎన్నికల్లోనూ బీజేపీని వ్యతిరేకించే బీఆర్ఎస్ పక్షాన నిలిచేందుకు ఇటు సిపిఐ అటు సిపిఎంలు దాదాపుగా మానసికంగా సిద్ధమయ్యాయని చెప్పవచ్చు. ఇటు సిపిఐ అటు సిపిఎం పార్టీల నేతలు తాము బీఆర్ఎస్తో కలిసి నడుస్తామని ఓపెన్గానే చెప్పేస్తున్నారు. ఇటు కేసీఆర్ కూడా 2023లో జరిగే శాసనసభ ఎన్నికల్లో వామపక్షాలతో కలిసి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే మిత్రపక్షాలుగా చేర్చుకొని కొన్ని స్థానాల్లో త్యాగం చేయడానికి కూడా గులాబీ బాసు రెడీ అయ్యారట. మునుగోడు ఉప ఎన్నికల ఫలితాల తర్వాత తమ వల్లనే కారు పార్టీ గెలిచిందని కామ్రేడ్లు కూడా రెట్టించిన ఉత్సాహంతో కార్యక్రమాలు చేసుకుంటూ వెళుతున్నారు. చట్టసభలో కామ్రేడ్ గొంతు వినిపించాలని ఎర్ర జెండా పార్టీలు ఉవ్వుళ్ళు ఊరుతున్నాయి. ప్రస్తుతం శాసనసభలో తాము అడుగు పెట్టాలంటే అధికార టీఆర్ఎస్తో వెళ్లడమే మంచిదన్న అభిప్రాయంలోనూ వారు ఉన్నారట. అయితే సిపిఎం ఇటీవల జాతీయ మహాసభలు నిర్వహించి తమ బలగాన్ని ఏంటో రాష్ట్రానికి చూపించింది. ఇక సిపిఐ పార్టీ కూడా స్పీడ్ని పెంచింది. కేసీఆర్ కూడా తమ పార్టీ ఎమ్మెల్యేలను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. కామ్రేడ్ల అండ కొంత అవసరమని ఆయన కూడా భావిస్తున్నారు. అందుకే సిపిఐ సిపిఎంలకు వారి ఆశించిన సీట్లు కాకపోయినా 2023లో జరిగే ఎన్నికల్లో ఎన్నో కొన్ని సీట్లు వారికి కేటాయించడం ఖాయంగా కనిపిస్తోంది. అదే సమయంలో ఇప్పుడు బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్లోకి ఎంటర్ అవుతుంది. ఆంధ్రాలో పలు పార్టీల నేతలు చేర్చుకుంటుంది. ఏపీలో పార్టీని విస్తరించేందుకు కేసీఆర్ ప్రయత్నాలు కూడా ముమ్మరంగా చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ నేతలు ప్రకటిస్తున్నారు. త్వరలోనే కేసీఆర్ బహిరంగ సభను కూడా ఏపీలో పెట్టబోతున్నారు. అయితే ఏపీలో ఇప్పటివరకు కమ్యూనిస్టు పార్టీలు టీడీపీ పక్షాన నడుస్తున్నాయి. సిపిఎంను కొంత పక్కన పెట్టినా సిపిఐ మాత్రం అవుట్ రైట్గా చంద్రబాబు పక్షాన నిలబడుతుంది. అంశాలతో సంబంధం లేకుండా చంద్రబాబుతో నడిచేందుకు సిపిఐ నేతలు సిద్ధమైపోయారు. వారు కూడా అక్కడ శాసనసభలో అడుగు పెట్టడానికి టీడీపీ సాయాన్ని ఎర్ర సైన్యం తీసుకుంటుంది. కానీ బీఆర్ఎస్ ఏపీలో అడుగు పెడితే తెలంగాణలో ఒక తరహా, ఏపీలో ఒక మాదిరిగా వ్యవహరిస్తుందా అన్న అనుమానం కలుగుతుంది. బీఆర్ఎస్ను టీడీపీ ఏపీలో కలుపుకోలేదు. ఎందుకంటే అదే జరిగితే ఏపీలో రాజకీయ ఇబ్బందులు ఎదురవుతాయని తెలుసు. అదే సమయంలో కామ్రేడ్లు తెలంగాణలో కలిసి పోటీ చేసి ఏపీలో మాత్రం బీఆర్ఎస్ను వ్యతిరేకంగా పోటీ చేయడంపై ఖచ్చితంగా ప్రజల్లో చర్చ జరుగుతుంది. దానికి రెండు ప్రాంతాల నేతలు సమాధానం చెప్పుకోవాల్సి ఉంటుంది. రెండు వేరువేరు రాష్ట్ర శాఖల్ని చెప్పుకోవాలని చూసినా సిపిఐ సిపిఎంలు జాతీయ పార్టీలుగానే చూస్తారు. అందుకే కామ్రేడ్ల స్టాండ్ ఇప్పుడు ఏపీలో ఎలా ఉండబోతుందన్నది చర్చనీయాంశంగా మారింది. ఎరుపెక్కిన మాటలతో ఎర్ర జెండా పార్టీలు ఇప్పుడు ఎటువైపు ఉంటాయన్నది హాట్ టాపిక్గా మారింది. కామ్రేడ్లు ఏపీలో ఒకలా, తెలంగాణలో ఒకలా ఉండటంపై ప్రజల్లో చర్చ జరిగినా సమాధానం చెప్పుకునేందుకు మాత్రం కమ్యూనిస్టులు గట్టిగానే కష్టపడాలి. దక్షిణ భారతంలోని తెలంగాణపై కమలం కన్నేసింది. బీఆర్ఎస్ ను గద్దెదించి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు గ్రౌండ్ వర్క్ గట్టిగానే చేస్తుంది. ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు ఢిల్లీ లీడర్లు గల్లీలపై కూడా ఫోకస్ చేశారు. స్ట్రీట్ మీటింగ్స్ తో స్ట్రైట్ గానే పబ్లిక్ లోకి వెళ్లాలని కాషాయ నేతలు భావిస్తున్నారు. అందుకు ఫిబ్రవరి నెలనే వేదిక కాబోతుంది.
తెలంగాణపై బీజేపీ హైకమాండ్ ఫోకస్. అధికారం అందుకునేందుకు శతవిధాల ప్రయత్నం. ఫిబ్రవరి 10 నుంచి జనంలోకి కమలం. స్ట్రీట్ మీటింగ్స్ తో స్ట్రైట్ గానే జనంలోకి ఎంట్రీ. బూత్ స్థాయిలో ఇన్ఛార్జీల నియామకం. ప్రతిరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు. దక్షిణ భారతదేశంపై బీజేపీ ఫుల్ ఫోకస్ పెట్టింది. అందులోనూ అధికారంలోకి వచ్చే అవకాశం ఉన్న రాష్ట్రంగా తెలంగాణను గుర్తించిన కమలం హైకమాండ్ ఆ దిశగా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. ఎన్నికలు ఎప్పుడైనా రావచ్చని భావిస్తున్న పార్టీ హైకమాండ్ క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఫిబ్రవరి 10 నుంచి జనంలోకి వెళ్లేలా భారీ ప్లాన్ ను సిద్ధం చేసింది. ఇక ఈ మేరకు హైకమాండ్ తెలంగాణ పార్టీ నేతలకు టార్గెట్ కూడా ఫిక్స్ చేసినట్లు సమాచారం అందుతుంది. తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడానికి భారతీయ జనతా పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా పార్టీని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లడంపై, బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టింది. ఇప్పటికే బీజేపీ అధినాయకత్వం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితిని నివేదికలు తెప్పించుకుంది. నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతం చేయడానికి ఏం చెయ్యాలో రాష్ట్ర నాయకులకు దిశానిర్దేశం చేసింది. నియోజకవర్గాల రిపోర్టుతో ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లేందుకు మాస్టర్ ప్లాన్ రూపొందిస్తుంది. బీజేపీపై ప్రజల్లో సానుకూల దృక్పథం పెంపొందించడానికి పార్టీ గుర్తు కమలం పువ్వును ప్రజాక్షేత్రంలోకి బలంగా తీసుకెళ్లడానికి ఇప్పటికే రూపొందించిన ప్రణాళికను అమలు చేయాలని రాష్ట్ర నాయకత్వానికి హైకమాండ్ దిశానిర్దేశం చేసింది. అధిష్టానం ఆదేశాల మేరకు బలంగానే ప్రజల్లోకి వెళ్లాలని రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఇక బూత్ స్థాయిలో పార్టీని బలోపేతం చేసి ఇన్ఛార్జీల నియామక ప్రక్రియను పూర్తి చేసి ప్రజల మద్దతు కూడగట్టే పనిని బీజేపీ రాష్ట్ర నాయకులు ఇప్పటికే ప్రారంభించారు. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర నాయకత్వం కూడా దూకుడుగా ముందుకెళ్తుంది. అన్ని జిల్లాలు, నియోజకవర్గ స్థాయిలో పార్టీని బలోపేతం చేయడానికి వ్యూహాలు రూపొందిస్తున్నారు. ఏప్రిల్ 6 వరకు బూత్ లెవెల్లో పార్టీని బలోపేతం చేయాలని డెడ్ లైన్ పెట్టుకుని పనిచేస్తున్నారు. ఏప్రిల్ 6 బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పార్టీని బలంగా చూపించాలని రాష్ట్ర నాయకత్వం భావిస్తుంది. ఇక బూత్ లెవెల్ కార్యక్రమాలు కొనసాగిస్తూనే ప్రజాక్షేత్రంలోకి బలంగా వెళ్లడం కోసం, ప్రజల సంపూర్ణ మద్దతుతో తెలంగాణలో అధికారం చేపట్టడం కోసం ఫిబ్రవరిలో 15 రోజులు స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహించాలని బీజేపీ రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 25వ తేదీ వరకు 9000 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లను నిర్వహించేలా ప్రణాళిక సిద్ధం చేసింది. ప్రతిరోజు 600 స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు నిర్వహిస్తూ ప్రజాక్షేత్రంలో ప్రజలకు చేరువయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ మేరకు ఫిబ్రవరి 10వ తేదీ నుంచి వీధుల్లో రచ్చ చేయనున్నారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల్లో మద్దతు కోసం, బీజేపీని బూత్ లెవెల్లో బలోపేతం చేయడం కోసం హైకమాండ్ వేసిన మాస్టర్ ప్లాన్ ఏ మేరకు సక్సెస్ అవుతుంది? స్ట్రీట్ కార్నర్ మీటింగ్లు ప్రభుత్వాన్ని కార్నర్ చేయడంలో ఎంత మేరకు సత్ఫలితాలను ఇస్తాయన్నది చూడాలి. ఏదేమైనా బీజేపీ టార్గెట్ మాత్రం తెలంగాణలో అధికారంలోకి వచ్చేందుకు మిషన్ 90 కూడా బాగానే వర్కౌట్ చేస్తున్నారు. ఇది ఈ రోజు బర్నింగ్ పాలిటిక్స్. మరిన్ని రాజకీయ విషయాలు రేపటి బర్నింగ్ పాలిటిక్స్ లో చూద్దాం.